వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న నర్సాపూర్, దుండిగల్, పటాన్చెరు ఈ రోడ్ షోలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. భారీ జనసందోహం మధ్య అనేక ప్రశ్నలు ఆయన ఉంచారు జనం ముందు. 5 నెలల్లోనే అంతా ఆగమాగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ, అన్నింట్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుకుంటూ వెళ్తుంది. కరెంటు కోతలు మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చింది ప్రభుత్వం అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. రైట్, దేవిప్రసాద్ గారు, 5 నెలల్లోనే అంతా ఆగమాగం చేసింది ప్రభుత్వం. గతంలో అంటే పాత రోజులు తీసుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. కరెంటు కోతలు ఇవాళ కనిపిస్తున్నాయి. నిన్న కొంచెం గాలి దుమారం వస్తే అనేక చోట్ల ఇంతవరకు కూడా కరెంటు రాని పరిస్థితి. సో నిన్న సబ్స్టేషన్ కూడా ముట్టడించారు ఒక చోట ప్రజలు. సో నిజంగా మొత్తం అన్ని వ్యవస్థలు ఆగమాగం అయ్యింది అనేది కేసీఆర్ గారి మాటలు ఎట్లా ఇవాళ రిఫ్లెక్ట్ అవుతుంది? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మిత్రులు విజయ్కి గుడ్ మార్నింగ్, అలాగే వీక్షకులకు శుభోదయం. కేసీఆర్ గారికి బస్సు యాత్ర దారి పొడుగున వారు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ప్రస్తావించినప్పుడల్లా ప్రతి గుండెకు హత్తుకపోయేటువంటి అనేక విషయాలు కేసీఆర్ గారు ప్రజలకు వివరించి చెప్తా ఉన్నారు. ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి అనేక ఉద్యమాలు చేసి అన్ని వర్గాల కలుపుకొని పాలకులను మెడలు వంచి తెచ్చినటువంటి తెలంగాణను మళ్ళీ కాంగ్రెస్ ఈ 5 నెలల్లోనే తెరలు చేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తుందనేటువంటి విషయాన్ని అనేక ఉదాహరణలతో వివరించినటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అందుకే కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత ఇవాళ 2 పార్టీలలో కూడా, అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పెద్ద ఎత్తున ప్రకంపనలు మొదలవుతా ఉన్నాయి. ఫ్రస్ట్రేషన్కి వస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఒక రాజకీయ శక్తిగా మళ్ళీ చాలా పెద్ద ఎత్తున ఎదుగుతున్నదనేటువంటి సర్వేల వల్ల వాళ్ళందరూ కూడా భయకంపితులు అవుతున్నారు అనేటువంటి మాట వాస్తవం. నిన్న కేసీఆర్ గారు బస్సు యాత్రలో అనేక విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. 5 నెలల్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు ఎట్లా పోతున్నది అనేటువంటి అంశం. చిన్న గాలివాన దుమారానికే మీరు అన్నట్టు 5 గంటలు 6 గంటలు కరెంటు పోయిందని చెప్పి సోషల్ మీడియాలో అనేక ఊర్ల నుండి అనేక గ్రామాల నుండి పెడుతున్నటువంటి పోస్టులను మనం చూస్తా ఉన్నాం. అట్లాగే రెండవది రైతు బంధు అనే నిన్న ఏకంగా 24 అవర్స్ పాటు కరెంట్ రాలేదు మొన్న గాలి దుమారానికి అంటూ నా చందానగర్లో చాలామంది ప్రజలు రైతులు అక్కడ ధర్నా చేశారు, సబ్స్టేషన్ ముట్టడించారు. సో 24 అవర్స్ అయింది గాలి దుమారం ఆగిపోయి, అయినా కూడా కరెంటు ఇంకా సర్వీస్ పునరుద్ధరించలేదు అంటూ. రాజేష్ గారు, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఒక్క నిమిషం కూడా ఏదేమైనా సాంకేతిక కారణాలు వచ్చి అప్పుడప్పుడు ట్రిప్ అయిపోతే మళ్ళీ వెంటనే పునరుద్ధరించేటువంటి ఒక వ్యవస్థను కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. కానీ నిన్న చిన్న అసలు పెద్ద గాలి దుమారం కూడా కాదు, మామూలు గాలి దుమారానికే 24 గంటల పాటు కరెంటు లేకుండా ఎట్లా అల్లాడినరో ఆ ఘటన మనకు చాలా స్పష్టంగా నిరూపిస్తా ఉన్నది. ఎందుకంటే ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంతి వెలుగుల్లో కేసీఆర్ తెచ్చినటువంటి కరెంటు, కేసీఆర్ గారి కృషి వల్ల సాధించినటువంటి అనేక విజయాల వల్ల వచ్చినటువంటి కరెంటు వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా ఎన్నడూ కరెంటు వైపు దృష్టి పెట్టలేదు. అయ్యో ఇవాళ ఏమైపోయిందంటే పొద్దున్న లేస్తే పొద్దుక వరకు కరెంటు గురించే ఆలోచించేటువంటి పరిస్థితి, 14 కంటే ముందున్నటువంటి స్థితి మళ్ళీ దాపురించింది అనేటువంటి ఒక ఆగ్రహం, ఆవేశం ఇవాళ రైతాంగంలో చాలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నది అనేటువంటి మాట వాస్తవం. అదొక్కటే కాదు, కరెంటే కాదు, ఇవాళ రైతు బంధు అనేటువంటిది, రైతు భరోసా ఇస్తామని చెప్పి అది కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధునే వాళ్ళు కొనసాగించి అది కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్టు చేసి మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి ఆపించి ఇచ్చిన పైసలు వెనక్కి తీసుకునేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. అట్లాగే ఎవరైనా ఓట్లు ఎందుకు పెట్టుకుంటారు రాజేష్ గారు? ఎవడైనా తొండోడో, లేకుంటే నిన్న కేసీఆర్ గారు అన్నారు ఆ మాట, ఎవడైనా ఎగ్గబెట్టేటోడో తొండోడో, అయ్యో నా మీద నమ్మకం లేకుంటే దేవుని మీద నమ్మకం పెట్టుకోండి అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఊరూరు పోతున్న దగ్గర కూడా నేను ప్రమాణం చేస్తున్నా, 30 ఆగస్టు 15 లోపల ఇస్తా అని రకరకాలుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా టోటల్ గా మోదీ గారు తెలంగాణకు పైగక్కినటువంటి విషయం కావచ్చు, విద్వేషం కావచ్చు, తెలంగాణకు ఏమి ఇయ్యనటువంటి వైనం కావచ్చు, రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి ప్రయత్నం కావచ్చు, లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి పని కావచ్చు, ఆర్థిక వైఫల్యాలు కావచ్చు, రూపాయి విలువ తగ్గడం కావచ్చు, ఇవన్నీ కూడా
మొన్న ఆదాని అంబానీ గురించి కూడా కేసీఆర్ గారు సింగరేణి కాలనీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా వివరించుండు. కేసీఆర్ గారు ఇలా గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్ని కూడా ప్రజల ముందు షేర్ చేసుకుంటా ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఒకసారి కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి మాట వాస్తవం. తెలంగాణ కోసం ఇన్ని త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణని మళ్ళీ కొంతమంది కుట్రదారులు కలిసి తెలంగాణను తెలుగు చేసే ప్రయత్నం చేస్తే ఊరుకోమనేటువంటి హెచ్చరిక కేసీఆర్ గారి బస్సు యాత్ర ద్వారా మొదలైందనేటువంటి మాట వాస్తవం. రాజేష్ గారు, రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలకి. 5 నెలల్లోనే అంతా ఆగమాగం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అందుకు అనుగుణంగానే మనకు పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న తడిసిన ధాన్యం కొనాలంటూ రైతన్న రోడ్డు ఎక్కారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జూలూరు గ్రామ శివారులో ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా నిన్న చీకట్లో మొత్తం చందానగర్ మొత్తం చీకట్లో ఉంది. 24 అవర్స్ గడిచినా కూడా గాలి దుమారం వచ్చి 24 అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు కరెంటు మళ్ళీ పునరుద్ధరించలేదు అంటూ వాళ్ళు నిన్న సబ్ స్టేషన్ ముందు బైఠాయించారు. అదిగా హామీలు నిజం, అమలు అబద్ధం, హామీల అమల్లో చేతులెత్తేసింది తెలంగాణ కాంగ్రెస్ అంటూ ప్రధానంగా ఒక వార్త మనం చూస్తున్నాం. విజయ్ గారు, మొత్తం 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 13 అయితే దాంట్లో అమలైనవి కేవలం 4 మాత్రమే. మిగిలినవి ఇంకా అనేక అట్నే పెండింగ్లో ఉన్నాయి. బట్ దాదాపుగా 5 గ్యారంటీలు అమలు చేశాము అనేది ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు పార్టీ పెద్ద లీడర్గా చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ కూడా అబద్ధం చెప్తున్నాడు. 2500 మహిళలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అనే విషయం చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. అసలు అది ఇంప్లిమెంటేషన్లోకే రానటువంటి అంశం. జాతీయ స్థాయిలో ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మోడీ అబద్ధాలే చెప్తున్నాడు, రాహుల్ గాంధీ అబద్ధాలే చెప్తున్నారు. దేశ ప్రజలకు సంబంధించి ఇక వాళ్ళ అబద్ధాలు చెప్పినాక కింది స్థాయిలో పరిపాలించేటువంటి వాళ్ళది ఎట్లుంటుంది. ఇక తెలంగాణ చూసుకున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించినటువంటిది అబద్ధాలతోటి మభ్యపెట్టడం. వీళ్ళు ఏమైందంటే తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 నెలల్లో తేడాలు ఏంటంటే కేసీఆర్ ఏమో కొట్లాడి దాని మీద ఒక ఇంట్రెస్ట్ తోటి తెలంగాణ అంటే ఒక ప్రేమ దాంతో అన్ని సెట్ చేసిండు. వీళ్ళు దానికి ఏమైంది, కొండకెంటిక కట్టినట్టు అన్ని రకాల హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ కొండ మీద పడుతుంది. ఏం చేయాలో మేనేజ్ చేయడం తెలుస్తలేదు. ఈ కరెంటుదే హైదరాబాద్కు సంబంధించి చందనగర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్కు మొత్తం ఒక గ్రిడ్ లాగా ఏర్పాటు చేసి కరెంటు పోనటువంటిది. ఇట్లాంటి మెయింటెనెన్స్ చిన్న రిపేర్లు వస్తే కూడా 24 గంటలు పట్టేటువంటిది. అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ దాని మీద మెయింటెనెన్స్ చేసేటువంటిది, నిర్వహణ, పరిపాలన సామర్థ్యము నిర్లక్ష్యంగా ఉండడంతో కింది స్థాయిలో ఉన్న వాళ్ళంతా నిర్లక్ష్యంతో ఉండడం జరుగుతుంది. ఎంతసేపటికి ఏం చేస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీలు జరిగేటువంటి సభల దగ్గర కాపలా పెడుతున్నారు. ఈ ఎందుకు ఆడ కరెంట్ భవన్ ఏమన్నా మీటింగ్లలో కేసీఆర్ ఏమంటాడో, హరీష్ రావు ఏమంటాడో, కేటీఆర్ ఏమంటాడో, ఆ మీటింగ్లలో గట్టిగా అంటే ఇంకో లీడర్లు, మిగతా లీడర్లు, మాజీ మంత్రులు లీడర్ల మీటింగ్ల దగ్గర కరెంటులను కాపలా పెట్టి ఆడ కరెంటు పోతే ఏమంటే మీటింగ్లలో అంటారు పెద్ద హైలైట్ అవుతుందని ఆడ పెడతారు. అసలు సంగతి పబ్లిక్ దగ్గర మెయింటెనెన్స్ లేదు, ఏది లేదు. 20 చందానగర్లో బయటకు వచ్చి మొత్తం ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. 24 గంటలు 6 గ్యారెంటీలు అమలేది అంటే మంత్రి జూపల్లికి నిన్న అక్కడ నిలదీశారు పట్టణంలో. ఉపాధి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వేరు, ఇద్దరు కలిసి వేరు, సిపిఎం వాళ్ళు వేరు, కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ ప్రచారం పోతే మొత్తము ఉపాధి కూలీలు మొత్తం నిలదీశారు. ఏం చేసారు, ఒక్కటి వస్తలేదు, 200 కరెంట్ అన్నారు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, 2500 అన్నారు, ఏ లేదు. మహిళలకు ఇచ్చే బస్సు ఒకటి ఏందయ్యా బస్సు అది కూడా అన్నారు. బస్సు ఎక్కిపోతుంటే మొత్తం మమ్మల్ని కొట్టుకోటేటట్టు చేసిర్రు. ఇట్లనా ఈ రకంగా ఒక్కటి ఉద్దరలాగా చేసినటువంటిది బస్సు తోటి ఇంప్లిమెంటేషన్ అయింది తప్ప మిగతా ఏ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ లేదు. అసంతృప్తి, మొత్తం మేనేజ్మెంట్ లేదు. పరిపాలనా సామర్థ్యం 5 నెలల్లో తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీది. మేము ఏదో వచ్చింది అధికారం వచ్చింది దాన్ని ఎంజాయ్ చేయాలి, ఉన్నది వేసుకొని పోవాలనే ధోరణితో పరిపాలిస్తున్నారు తప్ప ఉన్నదాన్ని మరింత వేగంగా అభివృద్ధి ఎంత వేగం ఆగిపోయింది ఒకేసారి. అంత వేగంగా దూసుకుపోతున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి రేటు కానీ ఇది 5 నెలలనే నీకు రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రధానమంత్రి ఒక కామెంట్ కూడా చేశారు. ఇక్కడ 1000 కోట్లు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తున్నారు. అంతే ఆ ప్రధాన డబుల్ ఆర్ ట్యాక్స్ అంటున్నాడు. నేను డబుల్ ఆర్ అనట్లేదు. నేను అనేది ఏంటంటే డబుల్ ఆర్తో పాటు ఎమ్ము కూడా ఉంది. రాహుల్ ట్యాక్స్, మోడీ ట్యాక్స్ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, మోడీకి ఇస్తున్నాడు, అదేవిధంగా రాహుల్ గాంధీకి పంపిస్తున్నాడు. తెలంగాణ అని 5 నెలలనే ఒక దోపిడీకి
నిలయంగా తీసిపెట్టి 2 జాతీయ పార్టీలకు, ఎందుకంటే భవిష్యత్తులో ఆ రాజకీయ అవసరాల కోసము రేవంత్ రెడ్డి ముందు నుంచే ఎందుకు బీజేపీ వాళ్ళు ఈయన ఎంతవరకు బీజేపీలో చేరుతారని మిగతా ప్రతిపక్ష పార్టీలు అంటుంటే ఖండించట్లేడు. మోడీని బడేబాయ్ అంటాడు. రాహుల్ గాంధీకి భిన్నమైనటువంటి విధాన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాడు. ఎందుకు? ఈ అంశాలన్నింటిని పరిశీలించి, ఎందుకంటే ఆయన చరిత్రకర్త, ట్రాక్ రికార్డు, పార్టీలు మారినటువంటి ట్రాక్ రికార్డు, ఇదంతా ఈజీగా ఉంది. ఆయన పార్టీలు మారే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు. ఎందుకు? ఓటుకు నోటు కేసులు అంత పెద్ద ఓటుకు నోటు కేసు ద్వారా వచ్చినందుకే చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. ఇప్పుడు మార్ఫింగ్ వీడియో ఒకటి చేసిండు అమిత్ షాకి సంబంధించింది. నెక్స్ట్ రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీలనే వర్కింగ్ ప్రెసిడెంట్, సిడబ్ల్యూసీ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఈ రకంగా ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది. దేవప్రసాద్ గారు, నిన్న ప్రధానమంత్రి ఆరోపించినట్టుగా ఇది R ట్యాక్సే కాదు, ఆర్ మళ్ళీ ఏమనే మోడీ ట్యాక్స్ కూడా ఉందనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి ఒక ఒపీనియన్. ఇప్పుడు రాజేష్ గారు అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు నిన్న కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు, తెచ్చుకున్న తెలంగాణలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు వెల్లివిరిసి దేశవ్యాప్తంగానే కేసీఆర్ పరిపాలన కావచ్చు, తెలంగాణలో అనుసరిస్తున్నటువంటి విధానాలు దేశానికి రోల్ మోడల్ అయినాయి. మన రైతు బందే కిసాన్ సమ్మాన్ గా మారింది, మన మిషన్ భగీరథనే ఘర్ ఘర్ కా జల్ మారింది. ఇట్లా రకరకాలుగా అనేక స్కీములు కూడా తెలంగాణ ఆదర్శమైంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి అంతా కుంటుపడింది. ఏ ఒక్క అభివృద్ధి కంటిన్యూ ప్రాసెస్ లేదు. ఇలా మిషన్ భగీరథ, నేను జైరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నాను, అనేక గ్రామాల్లో కనీసం చిన్న చిన్న రిపేర్లు కూడా చేయకుండా మిషన్ భగీరథ నీళ్లు రాకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. పూర్తిగా అధికారుల వైఫల్యం చాలా కొట్టొచ్చినట్టు. అధికారుల వైఫల్యం అంటే పైన ఎక్కడ కూడా మానిటరింగ్ లేదు. సంక్షేమ పథకాల పట్ల కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు, ప్రజల అభివృద్ధి పట్ల కావచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి కమిట్మెంట్ లేదు. కరెంటు పోతే అడిగే నాతుడే లేదు. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మొబైల్ ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్ తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి ఆ రోజు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా చూసినాం. కాబట్టి ఇలా కరెంటు గురించి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. నిన్న చాందానగర్ లో ధర్నా చేసినా, రైతులు ఇబ్బంది పడ్డా, ఇంకొకటి చేసినా, ఇలా డెఫినెట్ గా ఈ 4-5 నెలల కాలంలోనే తెలంగాణ ప్రజలకు చుక్కలు చూపించేటువంటి ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి మాట వాస్తవం రాజేష్ గారు. రైట్. దేవప్రసాద్ గారు, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాయకుల్ని, మంత్రుల్ని నిలదీస్తున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు. 6 గ్యారంటీల, మాకు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు ఏది అనేది. నిజంగా వాళ్ళ దగ్గర ఆన్సర్ అనేది చెప్పడానికి సమాధానం ఉందా? ప్రజల్ని కన్విన్స్ చేసే సమాధానం ఉంది అనుకుంటున్నారా? రాజేష్ గారు పచ్చి అబద్ధాలని రాహుల్ గాంధీ గారే వేదికగా 2500 మేము ఇచ్చినామని అడిగిండ్రు. మేము మహిళలందరినీ అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారు 2500 ఇచ్చిండట, వచ్చినాయా అంటే మా దగ్గర రమ్మని సార్ చెప్తామని అంటున్నారు. అంటే ఈ అబద్ధాలాడి ప్రజల్ని భ్రమింపజేసి ఏదో ఎన్నికల్లో 2 ఓట్లు కొట్టుకోవాలని ప్రయత్నం చేస్తా ఉండని ప్రజలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. కరెంటు కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది సార్, కాంగ్రెస్ వచ్చింది, బీమా పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి పోయింది, కాంగ్రెస్ చెప్పింది తులం బంగారం లేదు, ఇన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, 1000 పెళ్లిళ్ళు, ఏ ఒక్కదానికి తులం బంగారం లేదనేటువంటి మాటను చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలా ఇచ్చిన గ్యారంటీలు అన్ని కూడా ఏ ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు కాలేదు. ఉదాహరణకు రైతులకు తీసుకుంటే 12,500 రైతు కూలీలకు ఇస్తామన్నారు, అది లేదు. కూలీల ఎన్యుమరేషన్ కూడా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసా అన్నారు, రైతు బంధు ఇస్తా ఉన్నారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వీళ్ళు తడబడం తప్ప ఏ ఒక్కటి కూడా ఆచరణలో కంప్లీట్ గా చేసినటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా ఇలా కాంగ్రెస్ వైఫల్యం చాలా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. 6 గ్యారంటీలు ఇలా గోవిందా అయినాయి అని చెప్పి గోవిందా గోవిందా అనేటువంటి నామచరణం ఇలా గ్రామాల్లో మారుమోగిపోతా ఉన్నది రాజేష్ గారు. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. హామీలు నిజం, అమలు అబద్ధం. హామీల అమల్లో చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలో అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ, ఫస్ట్ గ్యారంటీ మహాలక్ష్మి అనే గ్యారంటీ చెప్పింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఆ మహాలక్ష్మి గ్యారంటీలో 3 అంశాల్లో ప్రయారిటీగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మొన్న రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి భాగంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా ప్రకటించేశారు 2,500 రూపాయలు ఎవ్రీ మంత్ మహిళల అకౌంట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేస్తుందని. రాహుల్ గాంధీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. बैंक अकाउंट में
2,500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है। తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. మహిళలకు 2,500 వచ్చినాయా? వచ్చినాయట కదా, జగిత్యాలు వచ్చినాయట కదా. ఇలా రాహుల్ గాంధీ చెప్తుండే నిర్మల్ మీటింగ్ లో రాలేదా? రైట్, దేవిప్రసాద్ గారు, 2,500 ఆల్రెడీ ఎవ్రీ మంత్ మహిళల అకౌంట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మాట్లాడినటువంటి మాట. వినిపిస్తుందా అండి? హలో, దేవిప్రసాద్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది రాజేష్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడే మీరు బయట వేసిండ్రు విన్నా, ఇది మొత్తంగా కూడా తెలంగాణ పల్లెల్లో మారిమోగిపోతా ఉంది. 2,500 ఇస్తా అన్న అబద్ధాలు ఆడిన రాహుల్ గాంధీకి డెఫినెట్ గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని చెప్పి మహిళలందరూ కూడా ఒకటైతున్నారు రాజేష్ గారు. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు సభలో కూడా అడిగిండు, అనేక సభల్లో అడుగుతా ఉన్నాడు, మళ్ళీ రాహుల్ గాంధీ వేసిండట కదా, వచ్చిందా మధ్యలో రేవంత్ రెడ్డి ఎత్తుకపోయిందా అని. అంటే ఇంత పచ్చబద్దాలు ఒక జాతీయ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేటువంటి విషయాల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన లేక, కనీసం ఈయన హిందీలో మాట్లాడినప్పుడు తర్జుమా చేసిన తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళన్నా సరి చేసుకొని ఇయ్యలేదు, ఇస్తామని చెప్పాలి, లేకుంటే ఎప్పుడు ఇస్తామో చెప్పాలి, కానీ మొత్తంగా ఇచ్చేసామని చెప్పి అబద్ధాలు ఆడేటువంటి ఈ ప్రయత్నం చేయడం అనేటువంటిది ప్రజల్ని మోసగించడం. ఇది నిజంగానే ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర వ్యవస్థ అయి ఉంటే చెప్పిన అబద్ధాలని సోమోటోగా తీసుకొని రాహుల్ గాంధీ మీద కేసు బుక్ చేయాలి. మహిళల్ని ఇయ్యకుండా మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి బుకాయించేటువంటి నాయకుల పట్ల ఎన్నికల కమిషన్ కూడా వ్యవహరించాలి. చిన్న చిన్న అంశాలకు వ్యవహరిస్తున్నారు కదా, ఏదో మాట్లాడిండ్రు చేసిందని. రాహుల్ గాంధీ మీద ఎందుకు నిషేధం విధించొద్దు రాజేష్ గారు? 48 గంటల పాటు ఆయన మీద కూడా నిషేధం విధించాలి. ఆయన ఇంత అబద్ధం ఆడుతాడా, ఇంత పచ్చబద్ధం? కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అది ఒక్కటే కాదు, మేము అన్ని హామీలు అమలు చేశామని చెప్పి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు, టీవీలలో కావచ్చు, బయట కావచ్చు, ప్రజలలో కావచ్చు. అందుకే ప్రజలందరూ కూడా ఎక్కడ వారికి సరైనటువంటి ఆదరణ దొరకలేదు. వాళ్ళు చెప్పినవి లేవు. రుణమాఫీకి సంబంధించి ఇంకా స్కూటీలు ఇస్తామన్నారు, దాని గతి ఏమైందో తెలియదు. 420 హామీలలో అనేక హామీలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు తక్షణం చెల్లిస్తామని చెప్పారు రాజేష్ గారు. తక్షణం అంటే ఏంటి? మన మీనింగ్ లో అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చినాక 1-2 రోజులకు కోడ్ ఎప్పుడు వచ్చింది? 100 రోజుల తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఏం చేసిండ్రు ఈ 100 రోజుల్లో? అంటే కేవలం తమకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి పనులు చేయడం, ఆ తర్వాత ట్యాక్సులు వసూలు చేయడం, ఆ ట్యాక్స్ ద్వారా తెలంగాణని అన్యాయానికి గురి చేయడం. కాబట్టి ఇవాళ డెఫినెట్ గా మరోపక్క ప్రధానమంత్రి కూడా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కానీ రాష్ట్రానికి 10 సంవత్సరాల కాలంలో ఏం చేశామనేది సమగ్రంగా ప్రజలకు ఏమైనా వివరించగలిగారా, చెప్పగలిగారా? ఏమిచ్చిందని చెప్పగలుగుతారు రాజేష్ గారు? తెలంగాణకు విద్వేష గురువు, ఇలా విశ్వగురువు అని అందరు అంటున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు ఒక విద్వేషాన్ని రగల్చేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తప్పుపట్టిండు, తెలంగాణ రాష్ట్ర విభజనను తప్పుపట్టిండు, పార్లమెంటరీ వ్యవస్థనే తప్పుపట్టిండు. టోటల్ గా పెట్టి తెలంగాణ పట్ల ఎంత విద్వేషాన్ని రగల్చిండో చూసినాం. అనేక రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇచ్చిండు. తెలంగాణకి ఏమిచ్చిండు? ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండా, ఒక IIM ఇచ్చిండా, ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిందా, ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా, ఒక ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చిండా? ఏమిచ్చిండు అని ఇలా ముఖం పెట్టుకొని మోదీ గారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే అవన్నీ పక్కకు పెట్టి కొత్త విషయాలు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము రామ మందిరం కట్టామనేటువంటి విషయం కావచ్చు, లేకుంటే ఇంకొక విషయం కావచ్చు, మత విభజన తీసుకురావడం కావచ్చు, ఫలానా వర్గానికి మేము రిజర్వేషన్లు ఇయ్యం, వాళ్ళు భారతీయులే గారని బుకాయింపు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు. మొత్తంగా ఇవాళ గంగా జమున తహజీబును నరకడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. మనుషుల మధ్య విభజనను తీసుకొచ్చి ఆ విభజన ద్వారా స్వయంగా వేములవాడకు వచ్చారు ఆయన. వేములవాడ ఒక దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి పైన ఒక్క మాట మాట్లాడలేదు, కనీసం ఒక హామీ కూడా ఇవ్వలేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. డెఫినెట్ గా రాజేష్ గారు, ఇప్పుడు వాళ్ళు అక్కడ వారణాసికి ఎంత ఇచ్చిండ్రు, మన వేములవాడకి ఎంత ఇచ్చిండ్రు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఎంత అద్భుతంగా యాదాద్రి దేవాలయం నిర్మించాడు. దాన్ని ఎప్పుడైనా మేము ఎన్నికలకు వాడుకున్నామా? యాదాద్రి నిర్మించిన మాకు ఓట్లు వేయండి అని మేము ఎన్నడైనా ప్రజల దగ్గరికి పోయినామా? ఇది సరైనది కాదు. ఇలా ఒక మతం అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ విశ్వాసం. మతాన్ని ప్రభుత్వాన్ని ఏకం చేసి మొత్తంగా కూడా ఒక మతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏం కాదు అని బుకాయింపు చేసుకొని మైనారిటీలకు ఉండేటువంటి హక్కుల్ని కాలరాయడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. మీరు హిందువులకు ఛాంపియన్ అని చెప్తున్నారు. హిందువులకు పెట్రోల్ ఏమైనా తక్కువకిస్తుర్రా? బియ్యం ఏమైనా తక్కువకిస్తుర్రా? ఏమైనా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన సౌకర్యాలు చేసిర్రా? అంటే ఇటు హిందువులను మోసం చేస్తున్నారు, అటు మిగతా మతాలను కూడా మోసం చేస్తున్నారు. అన్ని మతాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ బీజేపీ అని ఇలా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. రాజేష్ గారు, విజయ్ గారు చివరిగా, సో రాహుల్ గాంధీ అసలు ఏమీ ఇక్కడ ఇంప్లిమెంట్ కాని స్కీమ్ని 2500 ఇస్తున్నామని చెప్పడం ఒకటి, తర్వాత ప్రధానమంత్రి స్వయంగా రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వచ్చి రాష్ట్రానికి ఏమీ కొత్తగా హామీలు ఇవ్వకపోవడం కావచ్చు, అంటే గతంలో ఇది చేసినామని చెప్పకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా మోడీ సంబంధించినటువంటి కొత్తగా హామీ ఇచ్చేది ఏం లేదు. రాహుల్ గాంధీ అబద్ధాలే, మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ దక్షిణాదికి కావచ్చు తెలంగాణకు వచ్చి అన్ని అబద్ధాలే ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ముఖ్యంగా తెలంగాణ ఏంటంటే తెలంగాణ ఒక ఆర్థిక వనరుగా ఉన్నది, ఇది మా పెత్తనం లేదే అనేది ముఖ్యంగా మోడీకి ఉన్నది. ఇది తీసుకుపోయి అదానికి ఎప్పుడు అప్పగిద్దామా అదానికి అనేదే ఆయన మనసులో ఉన్నట్టు. ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిందే తప్ప వాళ్ళు ఇచ్చేది ఏం లేదు తెలంగాణ. ఎందుకంటే మొన్న ఒకసారి ప్రధానమంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దేశానికి తెలంగాణ అనేది ఒక ఆర్థిక ఇంజన్గా ఉందని ఆయనంతలో ఆయనే చెప్పిండు. అంటే వాళ్ళు ఇచ్చేది ఏం లేదనేది చాలా క్లియర్గా అర్థం. దేశాన్నే పోషిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. వీళ్ళు దేవుళ్ళ పేరుతోటి వీళ్ళు ఎక్కడ నన్ను ఇచ్చినారండి, దేవుళ్ళకు సంబంధించినటువంటి ఉపయోగించుకొని రాజకీయంగా బలపడే విధంగానే చేస్తున్నారు తప్ప గుళ్ళు కూలగొట్టడంలో కూడా గతంలో విజయవాడలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూలగొట్టినటువంటిది రోడ్ల వెడల్పు. గుజరాత్లో కూడా రోడ్ల వెడల్పుకు గుళ్ళే ఎక్కువ కూలగొట్టి వాళ్ళైతేనేమో చేస్తారు. ఇక్కడ మిగతా చోట ఎవరైనా డెవలప్మెంట్ ఏదైనా ప్రభుత్వం చేసిందంటే ఇట్లాంటి దేవాలయాలకు సంబంధించి పెద్ద రాజకీయం చేసి ఉపయోగించుకొని మతానికి సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్ తోటే దాన్ని చూపించి రాజకీయంగా లబ్ధిపడి వచ్చిన ఆర్థిక వనరులు కొన్ని వ్యవస్థలకు కొన్ని సంస్థలకు దోచిపెట్టాలనేటువంటి లక్ష్యమే బీజేపీది. మోడీ లక్ష్యం కూడా అట్నే కనిపిస్తుంది. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది బాగుపడ్డారో అది మాత్రం కొంతమంది కార్పొరేట్ శక్తులే బాగుపడ్డాయి తప్ప సమాజానికి ప్రజానికానికి పేదరికం నుంచి బయటపడేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ 10 సంవత్సరాల్లో కనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.